శతమానం భవతి. ఏంటి అఖండంగా వెలిగేది? ఒకసారి అందరూ కళ్ళు తెరిచి పైకి చూడండి. ఆకాశ దీపం ఆరిపోయింది అంటే ఈ భాను జీవితం ఇంకా ఆరిపోయినట్టే. అయ్యా వాసుదేవరావు గారు, ఆ ఆకాశ దీపం అలా ఎందుకు ఆరిపోయిందో తెలుసా? మీ కూతురు అత్తారింటికి వెళ్ళి అక్కడ ఆ ఇంట్లో ముందు దీపం పెట్టాలి. అత్తారింట్లో దీపం వెలిగించని ఆడది జ్యేష్ఠాదేవి లాంటిది. ఇలాంటి ఆడపిల్ల ఆ పాపిష్టి చేతులతో నా గుళ్ళో దీపం వెలిగించడం ఏంటని ఆ దేవుడే ఆ దీపాన్ని కొండెక్కించాడు. ఇప్పుడింక మీ కూతురి బతుకు పుట్టింటికి చేరుతుందో అత్తారింటికి చేరుతుందో చస్తుందో బతుకుతుందో మీరే తెలుసుకోవాలి. అయ్యో, అంత మాట అనకండి తల్లి. నా బిడ్డ బాగుండాలని. కార్తీక్, 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 కార్తీక్ ఎక్కడికి వెళ్ళుంటాడు? కార్తీక్, కార్తీక్, కార్తీక్. దివ్య, అయ్యగారు, కార్తీక్ చూసావా? ఉదయం నుంచి కనిపించట్లేదు అయ్యగారు. ఊర్మిళ, కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు? నేనిప్పుడే గదిలో నుంచి బయటకు వస్తే నన్ను అడుగుతారేంటండి? వాడి గదిలో లేడా కార్తీక్? లేడు. నువ్వేమన్నా పని చెప్పావేమో అని. నేనేం పని చెప్తానండి? ఏముంది, పెళ్లి చెడగొట్టే పనుల్లాంటివి ఏమైనా అప్పచెప్పావేమో అని. వెటకారం పాలు కాస్త ఎక్కువయింది, కానీ వెళ్ళి బయట ఉన్నాడేమో చూసిరండి. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఊర్మిళ, వాడు బయటెక్కడ కూడా లేడు. ఎవరూ బయట లేంది పాలవాడా పేపర్వాడా? మీ మునిమనవడు. వాడు బయటెందుకుంటాడు? గదిలో ముసుగు కప్పుకుని పడుకోనుండుంటాడు. గదిలో కూడా లేడమ్మమ్మా. అదేంటి, రాత్రేమో వచ్చేసరికి 1 గంట అయ్యింది. మామూలుగా అయితే ఆ టైంకి నిద్రపోయిన మనిషి బాగా పొద్దెక్కాక ఎవరన్నా లేపితే గాని లేచేవాడు. కాని ఇప్పుడు కనిపించడం లేదంటే ఎక్కడికి వెళ్ళుంటాడు? ఊర్మిళ, ఓసారి ఫోన్ చెయ్యి. ఫోన్ కూడా కలవట్లేదమ్మమ్మా.
అవును, నిన్న మీరేమన్నా నా కొడుకుతో మాట్లాడారా? నేనా? లేదు, నేనే మాట్లాడతాను వాడితో. అదేంటి మనోహర్, నిన్న మధ్యాహ్నం టైంలో నువ్వు వాడితో చాలాసేపు మాట్లాడుతూ కనిపించావు, ఇప్పుడు లేదంటావేంటి? ఎప్పుడు? నిన్న మధ్యాహ్నమా? గుర్తొచ్చింది. ఏంటో, కోమాలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కొన్ని మర్చిపోతున్నాను. కొన్ని మర్చిపోవడం కాదది, కొన్ని మాయలు నేర్చడం. లేదు ఊర్మిళ, ఇప్పుడు మీ అమ్మమ్మ గుర్తు చేయకపోతే అసలు నాకు గుర్తొచ్చేదే కాదు. నిజం. ఏం మాట్లాడారు వాడితో? అబ్బే ఏం లేదు. అదేదో ఫ్రెండ్షిప్ అనే ఒక మాట మీద నేను నా ఫ్రెండ్షిప్ గురించి 4 మాటలు చెప్పాను అంతే. నాకిప్పుడు అర్థమైంది. మీరు నా కొడుకు మనసు మార్చాలని ట్రై చేస్తున్నారన్నమాట. లేదు ఊర్మిళ, ఆ టాపిక్ అసలు వాడే మొదలుపెట్టాడు. కార్తీక్ మనసు మార్చేసి వాడి చేతే ఈ ఇంటికి ఆ భానుమతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఆహా, ఇదా సంగతి. ఏమయ్యా మనోహరు, చాప కింద నీళ్ళగా నువ్వు చేస్తున్న పని ఇదా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. నువ్వు నీ స్నేహితుడికి మేలు చేయడం కోసం నీ కొడుకు జీవితానికి కీడు చేస్తావా? అమ్మా, ఊర్మిళ ఏదో ఊహిస్తుంటే మీరింకా ఆ మంటకి గాలిలో తోడవుతారేంటి? నాది ఊహే అయితే ఓకేనండి, కానీ మీరు చెప్పిన మాటలకి కార్తీక్ ఆ వాసుదేవరావుని గొప్పగా ఊహించుకొని ఆ భానుని తీసుకురావడానికి వెళ్ళాడంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అది ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏంటి, వీడు నిజంగానే నా మాటలకి ఇన్స్పైర్ అయ్యాడా? నిజంగానే వాసు వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడా? అంటే కార్తీక్ భానుతో కలిసి ఈ ఇంట్లో అడుగు పెడతాడా? కానీ ఊర్మిళ భానుని ఈ ఇంట్లో అడుగు పెట్టనేమో అంటుంది. సుబ్బారావు గారు, బయలుదేరుతున్నా. పెదనాన్న, ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. ఏంటమ్మా? నేను ఇంట్లో ఉండను పెదనాన్న, వెళ్ళిపోతున్నాను. ఏంటి నువ్వు అనేది? అవును పెదనాన్న, ఇంక నేను ఇంట్లో ఉండలేను, అందుకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమైందమ్మా? ఏంటి ప్రాబ్లం? భాను ఏ కారణం. అవును పెదనాన్న, ఈ ఇంట్లో భాను ఉంటే నేను ఉండను. భాను వల్ల నాకు చాలా అవమానం జరుగుతుంది. వైశాలి, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? భాను వల్ల నీకు అవమానం జరగడం ఏంటి? నిన్ను మేము ఎప్పుడైనా భాను కంటే తక్కువ చేసి చూసామా? భాను కంటే ఎక్కువే చూశారు పెద్దమ్మ. నేనేమన్నా కాదన్నానా? మీరు అలా చూడటం వల్లే అనుకుంటా నేను చాలా ఎక్కువగా ఈ ఇంటి విషయాలు నా మనసుకు తీసుకుంటున్నాను. మరింకేంటి? నిన్న గుళ్ళో భాను గురించి ఒక ఆడ మనిషి మాట్లాడింది. భానుని ఎలాగోలా అత్తారింటికి పంపించమని. కానీ నన్ను రోజు కనిపించిన ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు ఆ మాట. నేను ఈవినింగ్ క్లాసుకి వెళ్తుంటే బయట అందరూ అడిగే ఆ మాటలకి నాకు నిజంగా చాలా బాధగా అవమానంగా అనిపిస్తుంది. ఆ రోజు అన్నయ్య వాళ్ళు మిమ్మల్ని ఏవేవో మాటలని వెళ్ళిపోతుంటే నేను కూడా చాలా తిట్టాను వాళ్ళని. కానీ నాకిప్పుడు అనిపిస్తుంది వాళ్ళలా ఎందుకు చేశారు. ప్లీజ్ పెదనాన్న, మీకు దండం పెడతాను. ఎలాగైనా మీరు ఊర్మిళ అత్తయ్యను ఒప్పించి భానుని పంపించేయండి. లేదంటే ఈరోజు నా ముందు అంటున్న వాళ్ళు రేపు మీ ముందు అంటారు. ఆ మాటలు విని మీరు బాధపడుతుంటే నేను అస్సలు చూడలేను. ఆ బాధతో మీకేదన్నా అయితే పెద్ద మేమైపోతుంది. అందుకే మీకు దండం పెడతాను, ఎలాగైనా భానుని వాళ్ళ ఇంటికి పంపించేయండి.
కావాలంటే నేను వెళ్ళి ఊర్మిళ అత్తయ్య కాళ్ళ మీద పడతాను. వాళ్ళ కోడల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోమంటాను. Excuse me. May I come in? నమస్కారం మావయ్య గారు. నమస్కారం. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం బాబు. హాయ్. ఏంటి అలా చూస్తున్నారు? మీ ఇంటికి వచ్చింది మీ అల్లుడు. రండి రండి బాబు, కూర్చోండి. కూర్చోండి మావయ్య. ఏంటి మావయ్య అంతా అలా చూస్తున్నారు? నేను ఇలా మాట్లాడుతుంటే నమ్మాలనిపించట్లేదా? నిజానికి నేను ఇలా మాట్లాడతానని నేను కూడా అనుకోలేదు. కానీ మీ గురించి, మీ గొప్పతనం గురించి తెలుసుకున్న తర్వాత మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేనెంత తప్పుగా బిహేవ్ చేశానో నాకు తెలిసొచ్చింది. సారీ మావయ్య. మా నాన్న చెప్పారు మీ గురించి. మీరు మా నాన్న కోసమే ఈ ఊళ్ళో ఉండిపోయారని, మళ్ళీ మా నాన్న ఇక్కడికి వస్తారని, అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారని తెలుసుకుని నిజంగా ఓ స్నేహితుడి కోసం ఇంత చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటారా అనిపించింది. ప్రపంచం మొత్తం వదిలేసినా చెయ్యి పట్టుకుని నడిపించేవాడే స్నేహితుడు అంటారు. మీరు మా నాన్నని చావులో కూడా ఆయన వెంటపడి మీ మాటలతో వెనక్కి తీసుకుని వచ్చి బ్రతికించారు. మీరు ఫ్రెండ్ అంటే. ఇంత చేసిన మీకు మా అమ్మ చాలా ద్రోహం చేసింది, మిమ్మల్ని అవమానించింది.
మీకు అన్యాయం చేసింది, టోటల్గా నాశనం చేయాలని చూసింది. అందుకే భానుమతి పెళ్లి చెడగొట్టాలనుకుంది. కానీ మా నాన్న నాకు భానుమతికి పెళ్లి చేశారు. తప్పు చేసింది మావయ్య. మా అమ్మ చాలా పెద్ద తప్పు చేసింది. మనిషి ఏదన్నా చేస్తే మంచితనంతోనే చేయాలి తప్ప కోపంతో కాదు అని నేను మీ వల్ల తెలుసుకున్నాను. అందుకే జరిగిన మొత్తాన్ని కాంపెన్సేట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఏంటి, ఇప్పుడు వీడు భానుని తీసుకెళ్ళడానికి వచ్చాడా? ఛే, వీడు వస్తున్నాడని తెలియక నేను పెదనాన్న ముందు అనవసరంగా బయటపడిపోయానే. కాసేపు ఆగితే బాగుండేది. మావయ్య, నేను ఇక్కడికి వస్తూ వస్తూ మీ అందరి కోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకుని వచ్చాను. గిఫ్ట్ కూడా తెచ్చాడంటే ఖచ్చితంగా వీడు భానుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అమ్మయ్యా. నేను మారాలని మా నాన్న చెప్పారు. నేను మారిపోకూడదని మా అమ్మ కోరుకుంది. నాకు మా అమ్మ అంటే ప్రాణం. మా అమ్మకి చెప్పకుండా నేను ఏ పని చెయ్యను. అందుకే ఆ కవర్లో ఉన్న గిఫ్ట్ ఏంటో మా అమ్మకి మాత్రమే చెప్పాను. ఇప్పుడు మీ ముందు ఉంచాను. ఏంటి బాబు ఇది? మీరు ఎంఆర్ఓ కదా, మరైతే నేను చెప్పడం కంటే మీరే అదేంటో చూసి చదివితే మీకే బాగా అర్థమవుతుంది. చదవండి. బాబు, ఏంటిది? ఇంకా అర్థం కాలేదా? అవి విడాకుల పేపర్స్. ఏంటి బాబు ఈ పని? ఇలా చేయడం పద్ధతేనా? ఎంతో చక్కగా ఇంట్లోకి వచ్చి మీ అల్లుణ్ణి అని చెప్పావు, ఎంతో పద్ధతిగా మాట్లాడావు. కానీ చివరికి ఇలా విడాకుల కాగితాలు చేతిలో పెట్టడానికి నీకు మనసలా వచ్చింది? తాళి కట్టిన భార్యని పెళ్ళైన వెంటనే వదిలేస్తాననడం ధర్మమేనా? అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నేను అమెరికాలోనే పెరిగినా నాకు చిన్నప్పటి నుంచి మన భాష, మన దేశం అంటే చాలా ఇష్టం. మన సంస్కృతి అంటే ఇంకా గౌరవం. అందుకే నేను మన సంస్కృతి సాంప్రదాయాల్ని చాలా ఎక్కువగా పాటిస్తాను. అమెరికాలో పెరిగినా కూడా మన మాతృభాషలోనే ఎక్కువగా మాట్లాడతాను. ఏంటయ్యా సంస్కృతి? ఏదయ్యా సాంప్రదాయం? ఇలా విడాకుల కాగితాలు తెచ్చివ్వడమా? దీన్ని సంస్కృతి అనరు, సంస్కారం లేకపోవడం అంటారు. చూడండి అత్తయ్య, తండ్రి మాట జవదాటని వాడు రాముడు. నేను దాటానా? మా నాన్న చెప్పగానే తాళి కట్టాను, అమ్మ చెప్పగానే గిఫ్ట్ తెచ్చాను. అంటే మన సంస్కృతిని ఎంత పాటిస్తున్నానో అర్థమైందా మీకు? ఇక ఈ విడాకుల మ్యాటర్కి వస్తే, పెళ్లిలో మన సాంప్రదాయం ఏంటి?
పెళ్లి కొడుకు చక్కగా అమ్మాయిని చూడాలి. అమ్మాయి కుటుంబం గురించి నాన్న తెలుసుకోవాలి. అమ్మాయి గుణగణాల గురించి అమ్మ తెలుసుకోవాలి. కానీ నా పెళ్లి కోసం ఇవేమన్నా జరిగాయా? లేదే. అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు, అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఏ పద్ధతి జరగకుండానే పెళ్లి జరిగిపోయింది. అందుకే పద్ధతి లేకుండా జరిగిన పెళ్లి అసలు పెళ్ళే కాదని ఎంతో మంది చెప్తే విన్నాను. ఈ అమ్మాయి మా ఇంటికి తగ్గ కోడలు కాదన్న మా అమ్మ నిర్ణయాన్ని గౌరవించి చట్ట ప్రకారం విడాకులు తీసుకోవడం పద్ధతని ఈ విడాకుల పేపర్లు తెచ్చారు మావయ్య. ఇందులో ఏమన్నా తప్పుందా? మీరు చేసిందేంటో మా నాన్న చెప్పారు. అందులో నిజమేంటో అబద్ధమేంటో మా అమ్మ చెప్పింది. కానీ వీటన్నింటినీ మించి మంచితనంతో పగ ఎలా తీర్చుకోవాలో మీరు చూపించారు. అందుకే ఇదంతా. నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. విడాకులు అయ్యే వరకు ఈ వరుస కంటిన్యూ అవుతుంది. వస్తాను. మీ కళ్ళల్లో కనిపించే బాధ చూస్తేనే కదా మా అమ్మకి మీరు చేసిన ద్రోహానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారని నాకు తెలిసేది. వస్తాను. కోర్టులో కలుద్దాం.